బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ ప్రకంపనలు రేపుతోంది. ఆ పార్టీలో కొందరు టాలీవుడ్ నటులు పాల్గొనడం చర్చకు దారితీసింది. ఓ బడా షాట్ బర్త్డే పార్టీలో డ్రగ్స్ వాడకం కలకలం రేపింది. నటుడు శ్రీకాంత్, జానీ మాస్టర్, నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. శ్రీకాంత్, జానీ మాస్టర్ ఉన్నారన్న వార్తల్లో నిజం లేదని తేలింది. ఈ పుకార్లను వారు ఖండించారు. రేవ్ పార్టీ న్యూస్ బయటకు రాగానే నటి హేమ వీడియో బైట్ విడుదల చేసింది. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. ఆమె ఒక ఫామ్ హౌస్ లో ఆ వీడియో చేశారు. హేమ మాట్లాడుతూ, నేను బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నానని వస్తున్న వార్తలో నిజం లేదు. నేను ఇక్కడే హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఉన్నాను. చిల్ అవుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. అసత్య ప్రచారం నమ్మవద్దు అని సదరు వీడియోలో వెల్లడించారు. కానీ హేమ రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుండే ఆ వీడియోను చేశారు. బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలో ఉన్న డ్రెస్సు, హేమ వీడియో బైట్ లో ధరించిన డ్రెస్ సేమ్. కాగా హేమ సాధారణ జనాలను బురిడి కొట్టించినట్లే పోలీసులను కూడా మోసం చేశారని తెలుస్తోంది. హేమ మరొక పేరుతో పార్టీలో పాల్గొన్నారట. అదే పేరు పోలీసులకు చెప్పారట. తన పేరు కృష్ణవేణి అని పోలీసులకు చెప్పారట. నిజానికి హేమ అసలు పేరు కృష్ణవేణినే, కానీ స్క్రీన్ నేమ్ హేమ అంటేనే అందరికీ తెలుసు. కృష్ణవేణి అని చెప్పడం ద్వారా తన ఐడెంటిటీ దాచే ప్రయత్నం చేసింది. ఇక హేమ రక్త నమూనాలు సేకరించగా పాజిటివ్ అని వచ్చిందట. ఆమె డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిరూపితమైంది. హేమ పోలీసులను బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది. తన ఐడెంటిటీ రివీల్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను హెచ్చరించారట. రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా బుక్ అయిన హేమ తిరిగి బుకాయించిన తీరు చర్చనీయాంశమవుతోంది. 3 దశాబ్దాలకు పైగా హేమ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెకు మంచి పేరుంది. నమస్కారం, నేను మీ ఎస్థర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.